అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. మనము గత 2 రోజుల క్రితము నెలపొడుపు ఆరాధనలో మరి ఆత్మఫలముల గురించి మనము ధ్యానించుకున్నాము. నేను ఆ రోజు చెప్పాను, మరి 9 ఆత్మఫలాలలో ఆ దినమున మనము ఎన్ని ఆత్మఫలాలు ధ్యానించాము? 3 గురించి. చాలా అలర్ట్గా ఉన్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంకొక 3 గురించి ఈరోజు ధ్యానించుకుందాము. మరి ఒక్కొక్క దాని గురించి ధ్యానిస్తే షావుతు పండుగలోపు ఇవి ముగింపు కావు అని మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా 3 ధ్యానించాలని మరి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ విధంగా మొదటగా మనము నెలపొడుపు నాడు ఏ ఆత్మఫలాల గురించి ధ్యానించాము? అందరు చెప్పాలి ఏకకంఠంతో, ముక్త కంఠంతో. ప్రేమ, సంతోషము, సమాధానం. మరి ఈ దినమున దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఈ 3 గురించి మనము ధ్యానించుకుందాము. మరి ఈ మాటలు మనకు గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ యొక్క 9 ఆత్మఫలాల గురించి రాయబడి ఉన్నవి. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనకు మరి ఆత్మవరములు లేక కృపావరముల గురించి కూడా మనము చూసుకున్నాము. కృపావరములు కూడా ఎన్ని అని మనం చూసాము? కృపావరములు ఎన్ని? కృపావరములు కూడా 9. సో వాటిని మరి పరమతని చిత్తమైతే షావోతు పండుగలోపుట వాటి గురించి కొన్ని విషయాలను ధ్యానించుకుందాము. ఆ కృపావరముల్లో మరి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుతాలు చేయ శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, భాషలు మాట్లాడే శక్తి, అదేవిధంగా భాషల అర్థము చెప్పే జ్ఞానము. ఈ కృపావరాలు మనము పొందుకోవాలంటే ముందుగా ఆత్మఫలాలు ఫలించాలి అని, ఆ 9 ఆత్మఫలాలు మనము ఫలించినప్పుడు మరి మనము ఈ యొక్క కృపావరములను పొందుకుంటామని మనము చూసుకున్నాము. కాబట్టి మనకు పొందబోయే బహుమానం ఏంటి? ఏది పెట్టుకోవాలి? మనం దేని యందు దర్శనం కలిగి ఉండాలి? కృపావరాల గురించి మనము దర్శనం కలిగి ఉండాలి. అవి పొందుకోవాలి అంటే మరి మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తే మనకు మంచి మార్క్స్ వస్తే మనకు మంచి జాబ్ వస్తుందనేది, ఆ మంచి జాబ్ అనేది ఒకటి ఉంటుంది కదా. అదేవిధంగా మరి మంచి బహుమానము, ఆ యొక్క ఆత్మవరాలు, కృపావరాలు పొందుకోవాలని అవి మనము దర్శనములో పెట్టుకొని ఈ ఆత్మఫలాల గురించి మనము ప్రయాసపడాలి పరిశుద్ధులారా. ఇవి మరి ఈ దినమన చదవబడిన పేతురు గారు రాసిన 2వ పత్రికలో మరి మొట్టమొదటగా నేను ఈ 3 దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనములో ముందుగా దయాళుత్వం గురించి కొన్ని మాటలు మనము చూసుకున్న తర్వాత దీర్ఘశాంతం గురించి ధ్యానించుకుందాము. సో దయాళుత్వము విషయంలో మరి మనకు తెలుసు, దయ, కైండ్నెస్. సో దయ కలిగిన వారమై ఉండాలి. మరి ఆయన దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప ఆయన దయాళుడు కాబట్టి ఆయన కృప నిరంతరం ఉన్నది. ఆయన కృప నిరంతరం మన మీద నిలిచి ఉన్నది కాబట్టి మనము ఈ దినమున మనము సజీవులుగా ఉన్నాము. ఈ దినమున మనము సత్యమందు స్థిరులుగా ఉన్నాము. మనము తొట్టిల్లకుండా, కుడికైనను ఎడమకైనా తొలగకుండా ఆయన సూటి అయిన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి దయాళుత్వం గురించి మనము మరి ధ్యానించుకునే ముందు 2వ పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయములో 5 నుంచి 7 వచనాలు నేను చదువుతాను. తర్వాత ఎవరైనా సహకరించండి. తర్వాత చదివారు మైకు దగ్గర పెట్టుకొని సహకరించండి. సో ఇది నేను చదివిన తర్వాత సంపతన్న ప్రార్థన చేస్తారు ఈ మెసేజ్ విషయమై. 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును,
ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. దయను అమర్చుకొనుడి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, జీవముల తండ్రి, యెహోవా మెస్సీయా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడవు తండ్రి, బలవంతుడు, సర్వశక్తుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా మరి ఈ సబ్బాతు రోజు ఇదిగోనైనా సమాజంగా నిన్ను కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను పూజించుటకు ఇచ్చిన మా ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. సర్వోన్నతుడ, సర్వాధికారి, జీవముల తండ్రి, ఇదిగోనైనా మరి ఇంతవరకు తండ్రి ఇదిగోనైనా పాటల ద్వారా ఆరాధన ద్వారా మరి మీరు మహిమ పొందినారు తండ్రి. ఇదిగోనైనా మరి మీ సేవకుడు తండ్రి, ఇదిగో మన జనార్దన్ బ్రదర్ తండ్రి, ఇదిగోనైనా మరి సంఘంను ఉద్దేశించి తండ్రి మరి వాక్యం చెప్పనై ఉండగా మీరే తనను మీ నోటి బూరగా వాడుకోవాల్సిందే కోరుతున్నాను. దయగల తండ్రి, కృపగల తండ్రి, యెహోవా మెస్సీయా, ఇదిగోనైనా ఆత్మఫలముల గురించి మేము ధ్యానించనై ఉండగా తండ్రి, ఇదిగోనైనా మాకందరికీ తండ్రి ఇదిగో గ్రహించే మరి నాయన స్వభావం అనుగ్రహించవలసిందే కోరుచున్నాను తండ్రి. ఆత్మఫలములు మేము పొందేవారముగా ఉండుటకు మీరే సాయం చేయవలసిందే కోరుచున్నాను. మరి ఒకసారి ఇదిగోనైనా తండ్రి, ఇగో జనార్దన్ బ్రదర్ను మీ దయగల హస్తాలకు మీ కృప అప్పచెప్తూ ఈ కొద్ది నిపుణులు మా ప్రియుడు రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యెహోవా మెస్సీయా నామం రాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. స్పీడ్ తగ్గించు. సో ఈ యొక్క దయాలుత్వమును మనము ఏంటట, దయను అమర్చుకోవాలట. ఎక్కడ అమర్చుకోవాలి? దయ అనే గుణాన్ని. దయగల వారి ఎడల ఆయన దయ చూపించేవాడు, కఠినుల ఎడల ఆయన వికటము చూపేవాడు. కాబట్టి ఈ దయను అమర్చుకోవడానికి కొరకు మరి మనం ఇంతవరకు ధ్యానించుకున్నాయేమో అపోస్తలుడైన పౌలు గారు, సౌలు గారు రాసిన పత్రికలు. కానీ పేతురు గారు కూడా చూడండి, వారంతా వన్ అకార్డ్, అంటే ఒకే ఆత్మ కలిగిన వారు. సో ఒకే భావము కలిగిన వారు. ఏ ఒక్క విషయం ఎత్తినా చూడండి, ఇందులో దయ గురించి మనము చూసుకున్నప్పుడు ఏ విధంగా చేత ఎంత చక్కగా రాస్తున్నాడో చూడండి పేతురు గారు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును. విశ్వాసులారా, పరిశుద్ధులారా, మీరు మీ విశ్వాసములో ఏమి పొందుకోవాలి, ఏమి కలిగి ఉండాలి? మీరు సద్గుణము అంటే మంచి గుణము మీరు కలిగి ఉండాలి. అదే విధముగా సద్గుణమునందు జ్ఞానము, మీ జ్ఞానం ఎట్టిదై ఉండాలి? సద్గుణము కలిగి, అంటే మంచి జ్ఞానము కలిగి జ్ఞానము పొందుకోవాలి. మంచి గుణము కలిగి సద్గుణము, మంచి గుణము కలిగి జ్ఞానమును మీరు పొందుకోవాలి. సో అంటే సద్గుణము లేని వారు కూడా ఈ లోకంలో జ్ఞానము కలిగి ఉన్నారు. దుర్గుణము కలిగి, దుర్బుద్ధి కలిగి జ్ఞానము మహాజ్ఞానులైన వారు ఉన్నారు. కానీ మనం ఏది కలిగి ఉండాలట? గుణమనే అక్షయాలంకారం అని రాస్తుంటాడు. సో ఇదే పేతురు గారు గుణమనే అక్షయాలంకారముగా అని రాస్తుంటాడు. కాబట్టి ఆ యొక్క సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును. చూడు, మళ్ళీ ఈ యొక్క ఆత్మఫలాలలో మళ్ళీ ఒక ఫలము గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. విశ్వాసం అనే ఒక ఫలము గురించి మాట్లాడుతున్నాడు. అంటే దయ గురించి, దయాలుత్వం గురించి ఆయన వర్ణిస్తూ మీరు దయను అమర్చుకోవాలంటే, దయాగుణమును మీరు అమర్చుకోవాలి అంటే మీ హృదయాలలో, మీ మనసులలో మీరు అమర్చుకోవాలంటే ఏమేమి కలిగి ఉండాలి? ఊరికే ఒక దయ అనేది రాదంట. దయ అనేది ఒకరి మీద, దయ అనేది ఒకరి మీద అంటారు, అరే వీడికి దయ లేదురా, వీడికి జాలి లేదు, వీడికి కఠినుడు అంటుంటారు. కొందరు ఏమంటుంటారు, వీడు కఠినుడు. సో దయ అనేది లేదు అసలు. ఇక ఆ కఠినుడికి పిసినారి అనే పేరు కూడా ఉంటుంది. ఇంకా వాడు పిసినారి, ఎవరు వచ్చినా కూడా కనీసము వారికి చిన్న సహాయం కూడా చేయడు. అంటే సో ఆ విధంగా మనము ఆ దయని దయ కలిగి ఉండాలంటే, దయను అమర్చుకోవాలంటే ఏమేమి కలిగి ఉండాలంటే, పరిశుద్ధులారా, మీరు సంపూర్ణ జాగ్రత్తగా మీ విశ్వాసమునందు సద్గుణాన్ని, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును. సో ఆశానిగ్రహమునందు
ఏం కలిగి ఉండాలట? సహనము. ఇవన్నీ ఉంటాయి కానీ సహనం ఉండదు కొందరికి. సో అసహనానికి గురవుతుంటారు. వారి స్థితిగతులను బట్టి, వారి పరిస్థితులను బట్టి వారి అసహనానికి గురవుతుంటారు. అంటే ఈ యొక్క నేను దయ కలిగి ఉన్నానని మనం భ్రమపడుతుంటే మనకు సహనము లేకపోతే ఆ దయను మన హృదయంలో అమర్చుకున్న వారం కాదు సుమా. దయాలుత్వాన్ని మనము అమర్చుకోవాలంటే, దయగల గుణాన్ని మనం అమర్చుకోవాలంటే ఏంటట? మనము సహనము కలిగి ఉండాలి. సహనమునందు భక్తి కలిగి ఉంటారు కొందరు. చాలా భక్తి ఉంటుంది కానీ వారికి సహనం ఉండదు. సో భక్తి, ఎలాంటి భక్తి ఏం చేస్తుందో మనకు? సహనాన్ని పెంపొందింపజేస్తుంది. పరిశుద్ధులారా, మనము భక్తి కలిగిన వారమంటే విశ్వాసములో మనము వృద్ధి చెందుతూ ఉంటుంటాము. మనం భక్తి కలిగి ఉన్నామంటే సద్గుణము కలిగి ఉంటాము. మనం భక్తి కలిగి ఉన్నామంటే ఆ యొక్క జ్ఞానమును పొందుకుంటాము. ఆ జ్ఞానాత్మ పూర్ణుడు. సో ఆయన జ్ఞానం ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఆయన యందు భయభక్తుల వారికే ఆయన జ్ఞానమునిస్తాడు. సో భయభక్తులు కలిగి ఉంటే, అంటే భక్తి యందు ఏమి పొందుకోవాలి మనము? మరి సహనమునందు భక్తిని, ఇంకా భక్తి యందు సహోదర ప్రేమను. మళ్ళీ ప్రేమ యుద్ధకు వస్తున్నాడు చూడండి. సో భక్తి యందు ఏంటి? సహోదర ప్రేమ. అంటే సహోదర ప్రేమ అంటే సహోదరుల ప్రేమ కాదని కాదు కదా, సహోదరుల ప్రేమ. సో భక్తి కలిగి ఉన్నాము అంటే మనము సహోదరులను మనము ప్రేమిస్తాము. భక్తి కలిగి ఉన్నామంటే మనము జ్ఞానమును పొందుకుంటాము. భక్తి కలిగి ఉన్నామంటే మనము సద్గుణమును కలిగి ఉంటాము. భక్తి కలిగి ఉన్నామంటే మనము సహనము, ఓర్పును కలిగి ఉంటాము. అదే విధముగా మరి సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. సో దయ అమర్చుకోవాలంటే ఇన్ని కలిగి ఉండాలి. దయాలుత్వం కలిగి ఉండాలంటే ఆ పరలోక బుద్ధండి ఆయన దయాళుడు అంటే ఇవన్నీ కలిగి ఉన్నాడు సుమా. ఇవన్నీ కలిగి ఉన్నాడు కాబట్టే మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆ పరమును వీడి, ఆ నిత్య మహిమను వీడి నీ కొరకు నా కొరకు దీనుడుగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దయాలుత్వం మనము మనం ఉన్నామంటే మనమే ఎగ్జామ్ చేసుకోవాలి. అవును, నాలో సహనం ఉందా? నాలో ఓర్పు ఉందా? నాలో విశ్వాసంలో నేను వృద్ధి చెందుతున్నానా? నేను ఆయన యొక్క జ్ఞానము కలిగి ఉన్నానా? లేక ఆయన యొక్క సద్గుణ సంపన్నుడు కదా ఆయన సద్గుణ సంపన్నుడు. ఆయన యొక్క సద్గుణాలు మనము కలిగి, భక్తిని కలిగి ఉంటేనే, మరి ఆశా నిగ్రహమును కలిగి ఉంటేనే. సో చూడండి, ఒక దయాలుత్వం అనే మరి ఆత్మఫలము గురించి ధ్యానిస్తుంటుంటే ఇందులో ఎన్ని వచ్చాయి? ప్రేమ వచ్చింది, విశ్వాసం వచ్చింది, ఇంకా సహనము వచ్చింది, భక్తి వచ్చింది, సద్గుణం వచ్చింది. సో కాబట్టి ఆశానిగ్రహం వచ్చింది. సో ఇందులో ఆత్మఫలాలు మళ్ళీ 4 ఉన్నాయి. ఒక దయాలుత్వం మనం ధ్యానించుకుంటుంటే ఇంకా మిగతా 3 ఆశానిగ్రహము, విశ్వాసము మరియు ప్రేమ. సో చూడండి, ఈ యొక్క 9 ఆత్మఫలాలు అనేది ఎలా ఒక సర్కిల్ గీస్తే, ఒక సర్కిల్లో అవి ఒకదానికొకటి పెన వేసుకొని ఉన్నాయి. సర్కిల్లో మనకు యారో మార్కు పెట్టామనుకోండి, ఒకదాని వెనకాల ఒకటి పెడితే ఆ సర్కిల్లో సో అన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. కాబట్టి ఒకటి కలిగి ఉన్నామంటే, అందుకే పరలోకపు తండ్రి యాషోమెస్ ఏమంటాడు? ధర్మశాస్త్రం నేను ప్రవక్త వచనాలను నేను కొట్టివే వచ్చేస్తున్నా తలంచవద్దు. ఆకాశము భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేర్చే వరకు దానిలో నుంచి ఒక సున్నా, ఒక పొల్లు పోదు. కాబట్టి ఆజ్ఞలలో మిగులు అల్పమైన దాన్ని మీరినా మనం ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధులం అవుతామట. ఎలా? ఆజ్ఞలన్నిటి విషయంలో మిగుల అల్పమైన దాన్ని మీరిన, ఆజ్ఞలలో మిగుల అల్పమైన దానిని మీరినట్టి వారలు విడువబడెదారు. ఆజ్ఞలలో మిగుల అల్పమైన దానిని మీరినట్టి వారలు విడువబడెదారు. ఆజ్ఞలన్నీ అనుసరించి మహిమ పొందుకొనుము. ఆజ్ఞలన్నీ అనుసరించి మహిమ పొందుకొనుము. ఆజ్ఞాతిక్రమమే పాపమగును. ఏ రీతి అనుసరించి నడుచుకుందువు. ఆజ్ఞాతిక్రమమే పాపమగును. ఏ రీతి
మీకు స్తోత్రములు. కాబట్టి ఆజ్ఞల్లో మిగులు అల్పమైన దాన్ని మీరితే ఎలాగైతే మనము విడవబడతామో, ఈ యొక్క 9 ఆత్మఫలాలు ఫలిస్తేనే మనము ఆత్మవరములను కృపావరములు పొందుకుంటాము. అంటే ఆయన కృపావరములు ఆత్మవరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో పొందుకున్న స్థితిలో మనం ఉన్నామా లేదా మనమే పరీక్షించుకోవాలి. అందరినీ కూడా ఆయన ఆత్మపూర్ణులుగా చేయాలని. సో యోవేలు ప్రవక్త ద్వారా ఏమని రాయబడింది? మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. అందరి మీద అన్నాడా, కొందరి మీద అన్నాడా? మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ యవ్వనులు ప్రవచనాలు చెప్తారు, మీ వృద్ధులు దర్శనాలు చూస్తారు, మీ బిడ్డలు కలలు కంటారు, మీరందరూ భాషలతో మాట్లాడతారు. సో కాబట్టి పరిశుద్ధులారా, మనము ఈ యొక్క ఆత్మఫలాలు మరి దయాలుత్వము, ఇంకొక మాట అదే పేతురు గారు మరి 2వ పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనం ఒక మాట అంటున్నాడు. ఇవి ఎవనికి లేకపోవునో, ఏవట ఈ చెప్పబడినవన్నీ, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. ఏవట ఇవన్నీ లేకపోతే, వేటి లేకపోతే విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోకపోతే, ఇవన్నీ లేకపోతే ఏమవుతాడట? అతను పూర్వపు పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతాడట. అంటే మన పాపములన్నిటి నుంచి మనల్ని శుద్ధి చేసి, మన పాపములన్నిటి విమోచించి మనల్ని శుద్ధిగా చేశాడు కదా. అవును కదా, మనం మారు మనసు పొందుకొని రక్షింపబడ్డాము కదా, ఆయన నామమును ధరించుకున్నాము కదా. మరి ఇంకా పాపస్థితిని మళ్ళీ గత స్థితిని మనం మళ్ళీ ఎలా జ్ఞాపకం చేసుకుంటాము? అయితే ఇవన్నీ కలిగి లేకపోతేనట మనము శుద్ధి చేయబడిన సంగతి మర్చిపోతామట. ఆయన మన శుద్ధి చేశాడు, తన రక్తంతో శుద్ధి చేశాడు, తన ఆత్మతో పరిశుద్ధాత్మతో మనల్ని పరిశుద్ధపరిచాడు అనే విషయాన్ని, అనే సంగతిని మర్చిపోయి ఏమవుతాడట? వాడు గుడ్డివాడు అయిపోతాడట, దూరదృష్టి లేని వాడు అయిపోతాడు. ఇంకా గుడ్డివాడు ఎక్కడ పడతాడు? గుంతలో పడతాడు. గుడ్డివాడికి దారి చూపిస్తే ఆ గుడ్డివాడు గుంతలో పడతాడు, అతనికి దారి చూపించే వారందరూ గుంతలో పడతారు. సో దూరదృష్టి ఏ దూరదృష్టి? ఆ యొక్క పరలోకము చేరుతానన్నే ఆ యొక్క విశ్వాసం, ఆ నిరీక్షణ మరిచిపోతారట, గుడ్డివారైపోతారట. కాబట్టి పరిశుద్ధులారా, ఇవన్నీ మనము దయను మనం అమర్చుకోవాలంటే, దయానే అంటే మన అణువణువున అమర్చబడాలి. మన దేహంలోని ప్రతి అణువణువున అమర్చబడాలి. ప్రతి అణువణువున అమర్చబడితేనే ఇవన్నీ మనము ఒకదాని వెంబడి ఇంటర్లింక్గా మనము పొందుకుంటాము. అందుకే కొలస్సీ పత్రికలో ఒక మాట రాస్తుంటాడు అపోస్తలుడైన సౌలు గారు. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక. కాగా ఎలోహిం చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. సో చూడండి, అపోస్తలుడైన పౌలు గారు అంటే తన హృదయంలో ఏదైతే నిండి ఉన్నదో, ఎవరికి పత్రికలు రాసినా అదే రాస్తున్నాడు ఆయన. ఎవరికి రాసినా, ఏ సంఘానికి రాసినా అదే మాటలు రాస్తున్నాడు. ఓ పరిశుద్ధులారా, ఓ ఎలోహిం చేత ఏర్పరచబడిన పరిశుద్ధులారా, మీరు ఎలా ఉండాలి? ఆయన చేత ఏర్పరచబడిన మీరు పరిశుద్ధులకు తగినట్లుగా మీరు ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధులకు తగినట్లుగా. ఏ విధంగా పరిశుద్ధులకు తగినట్లు అంటే ఏంటి? మీరు జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, అనగా వినయం అంటే ఏంటి? ఒబీడియన్స్. వినయము, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. సో మళ్ళీ ఇక్కడ కూడా దయాలుత్వం గురించి చెప్తే ఏమంటున్నాడు? మీరు సాత్వికాన్ని ధరించుకోండి, దీర్ఘశాంతము ధరించుకోండి, మరియు ఇంకా జాలిగల మనస్సు, వినయము. సో వినయవంతుడు ఎవరు అంటే ఆయన బిడ్డలే, ఆయన పిల్లలే సుమా, వినయాత్ములు. వినయానికి విరుద్ధంగా ఉన్నవారు అంటే ఒబీడియన్స్కి విరుద్ధంగా ఉన్నవారు వారు గర్విష్ఠులు. సో ఆయన పిల్లలు కాజారరు. సో గర్వం అనేది ఎక్కడైనా ప్రవేశించిందంటే వారు అపవాది సంబంధికులే సుమా. వినయాత్ములదే, వినయవంతులదే ఆయన రాజ్యము. ఆయన వినయవంతుడుగానే ఈ లోకంలో జీవించాడు. విధేయుడైన వదకు తేయబడిన గొర్రె పిల్లవలే ఆయన
నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు పరిశుద్ధులారా. కాబట్టి మనము ఏ విధంగా మనము ఆ యొక్క ఏర్పరచబడిన పరిశుద్ధులకు మరి తగినట్టుగా మనం ఉండాలి అంటే జాలిగల మనస్సు కలిగి ఉండాలి. దయాలుత్వమును మనము అమర్చుకోవాలంటే వినయమును ధరించుకోవాలి, సాత్వికము ధరించుకోవాలి, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఎఫెసీ పత్రికలో కూడా ఇంకొక మాట రాస్తున్నాడు, 4వ అధ్యాయము 32వ వచనము. ఎఫెసీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై మెస్సయనందు ఎలోహిం మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా క్షమాపణ అనే మాట ఆయనలో వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కృప అనే మాట ఆయన నోటి నుంచి వస్తుంది. పరిశుద్ధులారా, మీరు కృపను బట్టే, ఆయన కృపను బట్టే మీరు రక్షింపబడ్డారు, ఆయన కృపను బట్టే మీరు సజీవులుగా ఉన్నారు, ఆయన కృపను బట్టే మీరు దీవించబడుతున్నారు, ఆయన కృపను బట్టే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని చెబుతూ ఆయన ఏమంటున్నాడు, మీరు ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణా హృదయులై. ఆయన కరుణా సంపన్నుడు కదా, కరుణా సంపన్నుడు కాబట్టి మనము కరుణ హృదయులమై యాషువా మెస్సయ్య నందు ఏ విధంగా అయితే మిమ్మల్ని ఆయన క్షమించాడో, యాషువా మెస్సయ్య ఎలా అయితే మిమ్మల్ని క్షమించాడో మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి. మీలో దయ ఉన్నది అంటే, దయాలుత్వం ఉన్నదంటే ఏమన్నట్టు, మనం ఒకరినొకరము క్షమించుకోవడము. ఎన్ని మార్లు క్షమించాలి అని పేతురు గారు అడుగుతారు కదా యాషువా మెస్సయ్యను, అయ్యా నా సహోదరిని ఎన్ని మార్లు నేను క్షమించాలి, 7 మార్లు క్షమించాలంటే, కాదు నాయన 70 ఏళ్ళ మట్టుకు 7 సార్లు. అంటే నరుని ఆయుష్ ఎన్ని సంవత్సరాలు రాయబడింది, 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే నీ జీవిత కాలమంతా అని దాని అర్థము. 70 అంటే 100 సంవత్సరాలు జీవించకూడదు అనేది ఎక్కడ లేఖనం లేదు. 120 సంవత్సరాలు మోషే గారు జీవించినప్పుడు 120 సంవత్సరాలు మోషే గారు జీవించినప్పుడు మనం ఎందుకు జీవించము మనము. కాబట్టి పరిశుద్ధులారా, మన జీవిత కాలమంతా అని దాని అర్థము, మన జీవిత కాలమంతా అని అర్థము. కాబట్టి మనము మరి ఎప్పుడు మనము జీవితకాలమంతా మనం క్షమించాలి అంటే, ఇంకొకసారి అడుగుతాడు, అయ్యా ఒకవేళ నా సహోదరుడు ఒక రోజే 7 సార్లు మరి తప్పిదం చేశాడనుకో, అవును 7 సార్లు తప్పిదం చేసి నీ వైపు తిరిగితే, నన్ను క్షమించమని తిరిగితే, నువ్వు రోజుకు 7 సార్లు అయినా క్షమించాలి. ఇక చూడండి, రోజుకు 7 సార్లు అంటే మనకి ఎన్ని గడియలు ఉన్నాయి, ఎన్ని జాములు ఉన్నాయి, 8 జాములు. అంటే జాముకు ఒకసారి ఎవరైనా పొరపాటు చేసి సారీ అన్న అంటే క్షమించాలి, సారీ చెల్లి అంటే క్షమించాలి, సారీ అక్క అంటే క్షమించాలి. సో అంటే జీవితకాలమంతా క్షమాపణ. ఎందుకు? ఆయన మనల్ని క్షమించాడు సుమా. పాపంలోమైన మనల్ని, శాపగ్రస్తులమైన మనల్ని ఆయన క్షమించాడు. కాబట్టి సో దయాలుత్వమును ధరించుకున్నావంటే, నువ్వు కలిగి ఉన్నావంటే, దయను అమర్చుకోవాలని నీలో అంటే, నువ్వు కరుణా హృదయము కలిగి ఆయనను నిన్ను క్షమించిన విధంగా మీరు కూడా క్షమించబద్దులై ఉన్నారు అని పరమ తండ్రి మరి ఎఫెసీ సంఘానికి రాసిన అపోస్తలుడైన సౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. సో మరి దీర్ఘశాంతం గురించి కొన్ని మాటలు చూసుకుందాము. చాలా అనుకుంటాను దయాలుత్వం గురించి, దీర్ఘశాంతం గురించి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. మరి నెహెమ్యా గారు ఇక్కడ చక్కగా రాస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనములో, ఒక నీతిమంతుడైన నాయకుడు వారు విధేయులగుటకై మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన ఎలోహిమైను దయా వాత్సల్యములు గలవాడవును దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడునై యుండి వారిని విసర్జింపలేదు. నెహెమ్యా గారు కొన్ని 100 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ, రాజుల కాలంలో వారు చెరకి వెళ్ళిపోయిన తర్వాత చెరలో నుంచి వచ్చిన సమయంలో ప్రార్థిస్తూ, అయ్యా మా పితరులను ఐగుప్తు నుంచి విమోచించినప్పుడు అనేకమైన అద్భుతాలు మీరు చేశారు, అనేకమైన ఆశ్చర్యాలు ఐగుప్తులో మీరు జరిపించారు, కానీ మిమ్మల్ని మర్చిపోయి ఆ సీనాయి పర్వతం యొద్ద
మాకు ఒక నాయకుడు కావాలని, మాకు ఒక అధిపతి కావాలని ఆ బంగారు దూడం చేసుకున్నప్పుడు నీవు నాయనా వారిని క్షమించావు. మీరు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వారు. మీరు ఎలాంటి వారు? మీరు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వారు. అంతేకాదు మీరు దయా వాత్సల్యత కలిగిన వారు. అంతేకాదు మీరు దీర్ఘశాంతము. ఎలాంటి శాంతము కలిగిన వాడాయన? దీర్ఘశాంతము. అంటే ఇక దీర్ఘశాంతం అంటే తెలుగులోనే చాలా చక్కగా అర్థమవుతుంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? ఇంగ్లీష్లో నేను చూడలేదు ఆ వర్డును. దీర్ఘశాంతం అంటే సో దీర్ఘకాలము, బహుకాలము, చాలా కాలము, ఫర్ ఎవర్. శాంతం అనేది ఫర్ ఎవర్ అని అర్థము. సో ఫర్ ఎవర్ ఆ యొక్క శాంతమూర్తి ఆయన. సో ఆ శాంతమూర్తి, ఆ కరుణామయుడు మరి నీ కొరకు నా కొరకు ఆయన దీర్ఘశాంతం కలిగి ఆయన మనల్ని మరి మనము దీవెన పొందుకోవాలని, మనం ఆశీర్వదించబడాలని, మనం ఆత్మఫలాలు ఫలించాలని ఆయన మరి నెహెమ్యా గారు అదే చెప్తున్నాడు. అదే జ్ఞాపకం చేసుకుంటూ విజ్ఞాపన చేస్తుండే, అయ్యా మీరు క్షమించుటకు సిద్ధ మనసు కలిగి మరి మా పితరులను మీరు శిక్షించక వారిని క్షమించారు. మీరు దీర్ఘశాంతం వహించారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు మీరు దీర్ఘశాంతం వహించారు. 40 సంవత్సరాల వరకు సనుగుతూనే వచ్చారు, గొనుగుతూనే వచ్చారు. మీరు చక్కటి ఆహారం పెట్టినా, మంచి చక్కటి నీరిచ్చినా, వారి పాదములకు రాయి తగలకుండా కాపాడినా, వారి బట్టలు పాతగిలకుండా కాపాడినా, వారు మీ మీద తిరుగుబాటు చేసినా, మీరు ఎందుకంటే బహు కృపగలిగిన వారు కాబట్టి, మీరు అత్యంత కృపామయులు కాబట్టి, దయాళుత్వం కలిగిన వారు కాబట్టి మీరు దీర్ఘశాంతం వహించారు. కాబట్టి మనము కూడా మరి దీర్ఘశాంతము కలిగి ఉంటే ఏమి పొందుకుంటామట? సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను రాజు గారి ద్వారా చెప్తున్నాడు. 19వ అధ్యాయము సామెతల గ్రంథం 19:11. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. వానికి దీర్ఘశాంతమునిచ్చును. తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. ఏంటట? ఒకని సుబుద్ధి, ఒకని మంచి బుద్ధి వానికి ఏమిస్తుందట? దీర్ఘశాంతమునిస్తుంది. అంటే ఏమంటారు? వాడి బుద్ధి మంచిది కాదురా అంటారు. అన్నీ బాగున్నాయి కానీ వాడు చాలా ప్రేమ చూపిస్తాడు కానీ, అన్నీ బాగానే కష్టపడతాడు కానీ వాడి బుద్ధి మంచిది కాదంటారు. వాడి బుద్ధి మంచిది కాదంట. కాబట్టి పరిశుద్ధులారా, సుబుద్ధి కలిగి, అందుకే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య. పరిశుద్ధులారా, మీ పిల్లలకు, మీ కుమారులకు సుబుద్ధి గల భార్య దొరకాలని అంటే నీవు సుబుద్ధి కలిగి ఉంటేనే నీ పిల్లలకు సుబుద్ధి గల భార్యని ఇస్తాడు. నీవు సుబుద్ధి లేకుండా నీ కుమారులకు, ఎందుకంటే నీ కోడళ్ళ ద్వారానే నీకు బుద్ధి చెప్పిస్తాడు. నీ కోడళ్ళ ద్వారానే, ఎందుకంటే నీ బుద్ధి సరిగ్గా లేనప్పుడు నీ కోడళ్ళతోనే నీకు బుద్ధి చెప్పిస్తాడు, లేక నీ అల్లుళ్ళతోనే నీకు బుద్ధి చెప్పిస్తాడు. కాబట్టి సుబుద్ధి గల అంటే ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం. సో దీర్ఘశాంతమును స్వతంత్రించుకోవడానికి ప్రయత్నించు, నీకు ఆటోమేటిక్గా నీకు సుబుద్ధి కలుగుతుంది. లేక నువ్వు సుబుద్ధి కలిగి ఉండు, నీకు దీర్ఘశాంతము ఆయన బోనస్గా ఇస్తాడు. సుబుద్ధి కలిగి ఉంటే బోనస్గా ఆయన దీర్ఘశాంతముని ఇస్తాడు. లేక దీర్ఘశాంతము కలిగి ఉండు, నీకు ఆయన గ్రేస్ మార్కుగా సుబుద్ధినిస్తాడు. కాబట్టి పరిశుద్ధులారా, సో దీర్ఘశాంతము వానికి ఏంటి? ఒక మంచి బుద్ధి, వాని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇస్తుంది. తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. ఏంటట? మనం తప్పులు క్షమిస్తేనట ఏమిస్తాడట? ఏంటట? అట్టివాడికి ఘనతనట. అది నువ్వు నీ సహోదరుని యొక్క తప్పులు క్షమిస్తే అది ఘనతనట. ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారట. మరి వారికి పెళ్ళి అయ్యి దాదాపు 20 సంవత్సరాలు అయిందట. పెళ్ళి అయ్యి దాదాపు 20 సంవత్సరాలు అయింది. 4 పిల్లలు, వారికి 4 పిల్లలు పుట్టారు. కానీ ఆ భర్త యొక్క బుద్ధి సరైంది కాదు. ఆ భర్త యొక్క బుద్ధి సరైంది కాదు. కానీ ఈ తల్లి పిల్లల గురించి, పిల్లలను కన్నాది కాబట్టి తాను దీర్ఘశాంతం వహిస్తూ దయాళుత్వము కలిగి మరి ఓర్పుతో సహనముతో ఆ భర్తతో కాపురం చేస్తూనే వస్తుంది. కానీ పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నారు. మరి చదువులు వారి ఎస్ఎస్సి కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్లోకి అడుగు పెడుతున్నారు. సో ఇంకా కొంతకాలం అయితే హయ్యర్ స్టడీస్కి వెళుతారు. ఇంకా కొంతకాలం అయితే ఉద్యోగాలు వస్తాయి. ఇంకా కొంతకాలం అయితే మ్యారేజ్లు అవుతాయి. 20 సంవత్సరాలైనా ఈయన బుద్ధి మారలేదు, ఈయన స్థితిగతులు మారలేదు అని ఈ తల్లి దీర్ఘశాంతం వహిస్తూ మరి ఒక సమయం వచ్చిందట, అడిగిందట, అయ్యా
ఎందుకంటే ఆయన బుద్ధి మార్చుకోవడమే కాకుండా ప్రతి మాటకు చీటికి మాటికి భార్యనే అంటాడు, చీటి మాటికి పిల్లల్ని అంటుంటాడు, చీటికి మాటికి భార్య మీద నిందలు వేస్తుంటాడు. తన బుద్ధి మంచిది కాకుండా భార్య మీద నిందలు వేస్తుంటాడు, భార్యను తప్పులు పడుతుంటుంటాడు, భార్యను వేధిస్తూ ఉంటుంటాడు. 20 సంవత్సరాలు భరించింది. 20 సంవత్సరాలు అయిన తర్వాత ఒకరోజు ధైర్యం చేసి మరి కూర్చున్నారు. అయ్యా, ఏంటి నాలో ఉన్న తప్పిదాలు ఏంటి, నాలో ఉన్న దోషాలు ఏంటి, నాలో మీకు నచ్చనిది ఏంటో పేపర్ మీద రాసి ఇవ్వండి, కనీసము నేను మార్చుకుంటాను, పేపర్ మీద రాసి ఇవ్వండి, నేను మార్చుకుంటాను అనగానే ఆయన వేగరంగా చూస్తున్నాడు అన్నట్టు. ఎప్పుడు వస్తుందా ఈ అవకాశం అని ఎగ్జామ్కు సిద్ధపడ్డట్టుగా సిద్ధపడ్డాడు. ఎగ్జామ్ రాయడానికి పెన్ను తెచ్చుకున్నాడు. ఆమె ఏం చేసింది, ఒక పిల్లల పేపర్లు ఉంటాయి, ఒక పేపరు ఎంత ఉంటుంది మహా అయితే అని హాఫ్ కట్ చేసి హాఫ్ భర్తకి ఇచ్చింది. ఆమె హాఫ్ తీసుకొని ఆమె రాయడం మొదలుపెట్టింది. ఈయన రాస్తున్నాడు. హాఫ్ ఎక్కడ సరిపోతుంది ఆయనకు, రాస్తూనే ఉన్నాడు. ఇక భార్య మీద రాస్తూనే ఉన్నాడు. పేపర్ వెంబడి అడిషనల్ పేపర్ తీసుకుంటాం కదా ఎగ్జామ్లో, బాగా చదివారు, అడిషనల్ పేపర్ తీసుకుంటున్నాడు. మరి ఆ యొక్క స్కూల్లో ఉన్న అనుభవం ఏంటో మరి తెలియదు కానీ, లేక చదువుకున్నప్పుడే అనుభవమో కానీ 3 గంటలు రాస్తూనే ఉన్నాడట. 3 గంటలు రాస్తున్నాడు. ఈమె హాఫ్ పేపర్తో ముగించబడుతుంది అనుకున్న ఆమె, మరి నేనేమో తక్కువనా అని ఈమె పేపర్లు తీసుకొని ఈమె రాస్తూ ఉంది. ఎగ్జామ్ రాస్తూనే వెళ్తుంది. భర్త రాసేంతసేపు భర్తను కనిపెడుతుంది, రాస్తుంది. 3 గంటలు అయిపోయాక కూడా, ఏమయ్యా ఇంకా అయిపోలేదా నా మీద ఆరోపణలు, ఇంకా చాలా ఉన్నాయిలే, సరే ఇవి తీసుకొని చదువు అని ఆ పేపర్ల రాసిన కట్ట ఆమె ముందు వేశాడు. ఇక ఆమె చదువుతూ ఉంది. ఒక్కొక్క పేపర్ చదువుతూ ఉంటుంటే లోపల ఆమె నవ్వుకుంటుంది, చదువుతూ ఉంటుంటే. సో ఒక 3 పేపర్లు 4 పేపర్లు చదివిన తర్వాత తన పేపర్ల కట్ట ఇచ్చింది అన్నట్టు. ఏంటి, తను రాసిన ముందు హాఫ్ పేపరు, తర్వాత పేపర్ల కట్ట ఇచ్చింది. ఆ పేపర్లో చదువుతుంటే భర్త కన్నీరు ఆగడం లేదు. ఇంతకాలము కఠినుడుగా ఉన్న బుద్ధి లేని ఒక వ్యక్తి, సుబుద్ధి కలగని వ్యక్తి ఆ భార్య రాసిన ఆ పేపర్లకు ఆయన కంటనీరు పెడుతున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు, పేపర్లన్నీ తిరిగేస్తున్నాడు. సో అప్పుడు అన్నాడు, అమ్మా ఇంతకాలము నువ్వు నన్ను భరించావా, ఈ 20 సంవత్సరాలు నేను నిన్నేదో అపార్థం చేసుకున్నా, ఏదో అనుకున్నాను, ఇన్ని సంవత్సరాలు నువ్వు భరించావా, నాకు వ్యాధి కలిగితే నాకు వచ్చి నువ్వు పరిచర్యలు చేశావు, కానీ నీకు వ్యాధి కలిగితే నేను పట్టించుకోలే, నేను డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళలేదు, నేను నువ్వు మూలుగుతున్నా, నువ్వు తినకుండా పడుకున్నా నేను పట్టించుకోలే, నేను వ్యాధితో ఉంటే నువ్వు నాకు తీసుకొచ్చి ఆహారం పెట్టావు, నేను ఇంత వేధించినా నువ్వు నన్ను. ఏం రాసిందట ఆమె ఆ పేపర్లలో, ఊహించగలుగుతారా ఎవరైనా? ఏం రాసిందో ఊహించగలుగుతారా? ఐ లవ్ యూ. భార్య రాసింది పేపర్లన్నిట్లలో ఐ లవ్ యూ. భర్త 3 గంటలు రాస్తూ ఉంటే ఈమె 3 గంటలు కూడా రాసింది ఐ లవ్ యూ. నాకు భర్తను ప్రేమించడమే తప్ప ఇంకొకటి తెలియదు అని. సో దానితో తనలో పశ్చాత్తాపం ఏర్పడ్డది. అంతకాలం మరి 20 సంవత్సరాలు భార్యను అర్థం చేసుకోలేదంటే ఏమో, ఇది మరి జరిగిన ఒక యథార్థ సంఘటన సుమా, ఇదేదో కల్పిత గాథ కాదు. కాబట్టి పరిశుద్ధులారా, మరి అలాంటి దీర్ఘశాంతం కలిగిన భార్యలు ఎందరో ఉన్నారు, అలాంటి ఓర్పు సహనం కలిగిన భార్యలు ఎందరో ఉన్నారు. మరి గయ్యాలైన భార్యలు లేకపోలేరు, భర్తలు ఈ రకంగా ఉండే భర్తలు కూడా లేకపోలేరు. మరి నేను చదివింది మాత్రం అది కాబట్టి నేను అది చెప్పాను. కాబట్టి ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిస్తుంది. నీ బుద్ధి మంచిదైతే నీకు దీర్ఘశాంతం ఉంటుంది, నీకు ఓర్పు కలిగి ఉంటావు, సహనము కలిగి ఉంటావు, నీ కుటుంబంలో నిత్యము సంతోషమే, సమాధానమే. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. పేతురు గారు రాసిన 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఎలోహిం తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడుగాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై. పరిశుద్ధులారా, హల్లెలూయా. కొందరు ఏమనుకుంటున్నారు, ఇంకా చెప్తున్నారు. ఇంకా ఒక యవనస్తుడు అన్నాడు, నేను చిన్ననాటి నుంచి వింటున్నాను ఆయన రాకడ వచ్చింది అని, ఆయన రాకడ వస్తుందని. నేను పెరిగి పెద్దగానయ్యాను, ఇంకా ఆయన రాకడ లేదు. నేను నా మధ్య వయసు అయిపోయింది, ఇంకా ఆయన రాలేదు. నేను ముసలతన్న అయిపోయాను, ఇంకా వస్తాడని నేను చిన్ననాటి నుంచి వింటున్నా. ఇగో ఆయన వస్తున్నాడని. పరిశుద్ధులారా, ఆయన వచ్చేది ఎప్పుడో
కానీ ఇంతకుముందు కూడా చెప్పాను, నీ రాకడ వస్తుంది జాగ్రత్త, నీ పిలుపు వస్తుంది జాగ్రత్త, నిన్ను తీసుకువెళ్ళిపోయే గడియ వస్తుంది జాగ్రత్త. ఈ రాత్రే నిన్ను తీసుకువెళితే నువ్వు ఏమిటి, నువ్వు ఆయన రాజ్యాన్ని చేరుకుంటావా? నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉన్నావు. అందుకే ఏందట ఆయన, అందరూ రక్షింపబడాలనట, అందరూ రక్షింపబడాలని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడట. అందరూ మారు మనసు పొందాలని, అందరూ ఎందుకంటే ఆయన పిల్లలు నశించిపోవడం ఏ ఒక్కరిని నశించడానికి ఇష్టం లేదు. అయితే నేను బయట వారి గురించి మాట్లాడలేదు, కానీ పరిశుద్ధులారా, పరిశుద్ధ సమాజమా, పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తున్న పరిశుద్ధులారా, ఈ ఉపదేశమును వింటున్న, యూట్యూబ్లో వింటున్న పరిశుద్ధులారా, నీ కొరకు నా కొరకే ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇంకా మనం అనేకులకు తెలియపరచవలసిన అవసరం ఉంది. అనేకులు మారు మనసు పొందుకున్నట్లుగా మనము మారు మనసు పొందుకున్నామనే మనము ఈ ఆత్మఫలాలు ఫలిస్తున్నామా? ఆత్మఫలాలు మనం ఫలిస్తే ఆ ఆత్మవరాలు పొందుకుంటాము. ఆటోమేటిక్గా నీ ద్వారా పరిచర్య జరుగుతూనే ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే కుటుంబంలో సమాధానం కలుగుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలు వస్తాయి. ఆ స్థితికి నువ్వు చేరుకోవడానికి ప్రయాసపడాలి పరిశుద్ధులారా. సో ప్రయాసపడము, ఆ యొక్క ఆత్మఫలాల గురించి మనం ప్రయాసపడదాము. ఇక మంచితనం గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదను. ఎవరు చెప్తున్నారు? పరలోకపు తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు కాలేబు గారి గురించి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు ఎక్కడికి వెళితే, ఏ దేశంలో అడుగు పెడితే ఆ దేశమును ఆశీర్వదిస్తాను. ఆయన అడుగుపెట్టి చోటెల్లా ఆయనకి ఇస్తాను, ఆయన అడుగుపెట్టి చోటెల్లా ఆయనను దీవిస్తాను. ఆయన ఎక్కడ వెళితే అక్కడ. ఎందుకు? ఆయన మంచి మనసుతో నన్ను అనుసరించాడు. కాబట్టి ఎలాంటి మనసుతో అనుసరించాలి మనం? ఎలాంటి వారంగా ఉండాలి పరిశుద్ధులారా? మనము మంచితనము మనలో ఉండాలి, మనలో. సో మంచితనం ఉండాలి. సో మంచితనం అంటే తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. ఎవరికి తెలియకుండా ఎవరు మంచితనం అని అందరికీ తెలుసు. కానీ కాలేబు గారి వలె మంచి మనసుతో ఆయనను మనము అనుసరించాలి, ఆయనను ఆరాధించాలి. నిండు మనసుతో ఆరాధింతును, అండ నీవేగా మా కొండ నీవేగా. నిండు మనసుతో ఆరాధింతును, అండ నీవేగా మా కొండ నీవేగా. కృపచేత మమ్ములను రక్షించితివి, అపరాధముల నుండి విడిపించితివి. విపరీత బుద్ధులను తొలగించితివి, విపరీత బుద్ధులను తొలగించితివి. నీ పద సేవ చేయుటకు కృప చూపితివి, నీ పద సేవ చేయుటకు కృప చూపితివి. నిండు మనసుతో ఆరాధింతును, అండ నీవేగా మా కొండ నీవేగా. నిండు మనసుతో ఆరాధింతును, అండ నీవేగా నా కొండ నీవేగా. దిగజారిన మా ఎడల దయ చూపితివి, పగబోనక మా పాపము క్షమించితివి. దిగజారిన మా ఎడల దయ చూపితివి, పగబోనక మా పాపము క్షమించితివి. దిగులంతయు మా మదిలో తొలగించితివి, జగమంతయు నీ జయమును మాకిచ్చితివి. నిండు మనసుతో ఆరాధింతును, అండ
తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఆ యొక్క కాలేబు గారు ఆయన నిండు మనసుతో ఆయన అనుసరించాడు, మంచి మనసుతో ఆయన అనుసరించాడు. కాబట్టి ఆ యొక్క మరి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం అడుగు పెట్టగానే మరి ఆయన ఏది అడిగితే అది ఇస్తాడు. యెహోషువ గారు కాలేబు గారు ఏది అడిగితే అది ఇస్తాడు. నీవు ఏది కావాలో కోరుకో, నీకు శ్రేష్టమైనది ఏది కావాలో కోరుకో అని అంటున్నప్పుడు అక్కడ ఒక సాక్ష్యం చెప్తాడు కాలేబు గారు. అయ్యా, మోషే గారు నన్ను పిలిచి నాకు ఈ బాధ్యతలు అప్పగించినప్పుడు నా వయసు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల వయసులో నాకు ఏ బలముందో, ఏ ఆరోగ్యం ఉందో, ఏ శక్తి ఉందో, యుద్ధము చేయడానికి, రావడానికి, పోవడానికి, పరిగెత్తడానికి ఈ 85వ ఏట కూడా అదే ఆరోగ్యం ఉంది అంటున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. యెహోషువ గ్రంథము 14 అధ్యాయము 10-11 వచనాలలో, యెహోషువ గ్రంథము 14, 10, 11 వచనంలో సో ఆయన ఆ యొక్క భూమిని స్వతంత్రించుకుంటాడు. అక్కడ ఈ మాటలు, ఈ సాక్ష్యకరమైన మాటలు చెబుతుంటాడు. మరి ఎందుకంటే ఆయన మంచి మనసుతో, నిండు మనసుతో, పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించాడు. కాబట్టి ఆ మంచివాడుగా ఆయన మంచి అనే పేరుకు మారు పేరు ఎవరు? కాలేబు గారంటే మంచికి మారు పేరుగా ఉన్నాడు. సో కాబట్టి పరిశుద్ధులారా, మీరు కూడా మీ కుటుంబాలలో, మీ బంధువులలో, మీ స్నేహితులలో, మీ ఇరుగు వారి దగ్గర, ఎందుకంటే ఓన్లీ మందిరంలో మంచి వాళ్ళం ఉంటే కాదు, సరిపోదు. మన కుటుంబంలోనే మంచి వారు ఉంటే కాదు, సరిపోదు. ఎందుకంటే తిమోతి గారు ఈ పత్రిక రాస్తూ చెప్తుంటాడు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. తిమోతి గారు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంగమునకును వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి. ఎవరి గురించి ఇక్కడ రాస్తున్నాడు? ఆ 1వ వచనం నుంచి 6 వచనాలు చూసినట్టయితే, పరిశుద్ధులారా, సంఘంలో మీరు ఎవరైనా పెద్ద కావాలని మీరు అనుకుంటుంటే, అధ్యక్ష పదవి మీరు కోరుకుంటున్నట్టయితే, మీరు ఒక నాయకత్వం కోరుకుంటున్నట్టయితే, మీరు ఒక ఆలోచనకర్త పదవిని మీరు పొందుకోవాలని కోరుకుంటున్నట్టయితే, మీరేమి కలిగి ఉండాలి? ఎలాంటి పేరు కలిగి ఉండాలి? మంచి పేరు. ఎక్కడా? మందలో, నీ యొక్క ప్రార్థన మందిరంలో కాదు సుమా. మందిరంలో మంచి పేరు ఉంటుంది, కానీ బయట చెడ్డ పేరు ఉంటుంది. అంటే 6 దినములు ఒక జీవితము, మందిరానికి వస్తే ఒక జీవితం. అది కాదు సుమా. 365 రోజులు ఒకే జీవితము, ఒకే మంచితనం, ఒకే మంచి పేరు, ఒకే మంచి ప్రవర్తన, ఒకే సుబుద్ధి, ఒకే దీర్ఘశాంతము, ఒకే సహనము, ఒకే ఓర్పు, ఒకే దీర్ఘశాంతము కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధులారా, అప్పుడు మీకు మంచి పేరు వస్తుంది. అప్పుడు నీవు పొందుకున్న ఆ పదవికి అది అందం వస్తుంది. నువ్వు స్వీకరించిన ఆ పదవికి, నువ్వు మందిరంలో నువ్వు తీసుకున్న పోస్టుకు ఒక ఆలోచనకర్తవు, లేక ఒక అధ్యక్షుడివి, ఒక పెద్దవు, ఒక ఉపదేశకుడివి, నువ్వు ఉపదేశకుడిగా ఉన్నావు, ఉపదేశకుడిస్తున్నావు నీవు. మరి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి పేరు కలిగి ఉండాలి అని. మరి అతను ఇంకేమి ఉండాలట? ఏకపత్తి పురుషుడు ఉండాలట, మితానుభవుడుగా ఉండాలి, స్వస్థబుద్ధి గలవాడుగా ఉండాలి, మర్యాదస్తుడు ఉండాలి, అతిథి ప్రియుడు ఉండాలి, బోధింపదగినవాడునై ఉండాలి, మద్యపానము కొట్టేవాడు కాకూడదు, సాత్వికుడుగా ఉండాలి, జగడమాడని అంటే జగడాలకు చాలా దూరంగా ఉండాలి, ధనాపేక్ష లేనివాడుగా ఉండాలి, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలను. సంఘమును ఏలాలంటే, సంఘంలో పదవి కావాలంటే ముందుగానే ఇంటిని ఏలువాడే. అందుకే ఏమంటారు మన తెలుగులో, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట గెలవకుండా రచ్చ గెలవలేము. జాగ్రత్త, మీరు సుమండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇంట గెలవకుండా రచ్చ గెలుస్తామని అనుకోవడం అది అజ్ఞానము. సో ముందుగా నీ ఇంటి దగ్గరనే తీర్పు ఆరంభమయ్యే రోజు నీ ఇంటి దగ్గర సుమా. మన ఇంటి దగ్గరనే, ఆయన పిల్లల ఇంటి దగ్గరనే, బయట వారికి కాదు. తీర్పు మన ఇంటి దగ్గరనే ప్రారంభమవుతుంది. కాబట్టి మంచి పేరు కలిగి ఉంటే, అందుకే మంచి వారికి ఆయన ఏమిస్తానన్నాడు? ఆశీర్వాదము. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథము 13:22. మహాజ్ఞాని మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. హల్లెలూయా. మంచివాడు ఏం చేస్తాడట? తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. తన పిల్లలు మాత్రమే కాదు, అంటే తన గ్రాండ్ చిల్డ్రన్ గురించి కూడా ఆలోచిస్తాడు మంచివాడు. సో మంచి నీలో ఉంటే, మంచి నీవు కలిగి ఉంటే, పరలోకపు తండ్రి నీ చేతి పనిని ఆశీర్వదించి. ఎందుకంటే
నీ పిల్లలకు అప్పులు అప్పగించవు, నీ పిల్లలకు అప్పులు అప్పగించవు. నువ్వు అప్పులు అప్పగిస్తున్నావు అంటే నువ్వు మంచివాడివి కాదు. జస్ట్ ఎగ్జామ్ యువర్ సెల్ఫ్. నీ పిల్లలకు వారసత్వముగా నువ్వు అప్పుని ఇస్తున్నావంటే నువ్వు మంచివాడివి కాదు. నువ్వు మంచివాడివి అయితే నీ పిల్లలను ఆస్తికర్తలుగా, మరి ముఖ్యంగా పరలోక సంబంధమైన ఆస్తికర్తలుగా, ఇక్కడ ఆస్తిని సమకూర్చి పెడతావు, మరి పర సంబంధమైన ఆస్తి కొరకు నువ్వు వారసులుగా, అంటే వారి బాల్యము నుంచే వారు నడవలసిన త్రోవలు నేర్పిస్తుంటావు. సో బాల్యం నుంచే వారు నడవలసిన, మరి ఎక్కువ చాలామంది వారి నానమ్మల దగ్గర, వారి తాతల దగ్గర, వారి అమ్మమ్మల దగ్గర నేర్చుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు కథలుగా చెప్తుంటారు. నేను నిజంగా చెప్తాను, మా నాన్నమ్మ దగ్గర ఎన్ని విషయాలు నేర్చుకున్నాను. సో ఎప్పుడో నాకు 6వ ఏట 5వ ఏట 7వ సంవత్సరం నా వయసులో ఉన్న మా నాన్నమ్మ చెప్పిన కథలు ఇప్పుడు గుర్తొస్తుంటుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఆ రోజులలో ఆమెకు ఆ జ్ఞానం ఎక్కడిది, ఆ జ్ఞాపకశక్తి ఎక్కడిది ఆమెకు? సో ఎలా నేర్పించింది అనేక విషయాలు. సో ఏ విధంగా అంటే, మరి మన ప్రాంతంలో అన్యజనులు అయినప్పటికీ, వారు ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు సుమా. తమకు తామే వారు ధర్మశాస్త్రమైన, మరి ధర్మశాస్త్రం కలిగిన మనము మరి మంచితనము కలిగి, దయాలుత్వము కలిగి, దీర్ఘశాంతము కలిగి, ఆ యొక్క 9 ఆత్మఫలాల్లో ఈ దినమున ఈ 3 ఫలాలు మనం ఏ విధంగా ఒక్కొక్కటి మీరు మననం చేసుకోండి, మళ్ళీ ఇంకో వచ్చే మెసేజ్ వరకు. సో ఈ 6 గురించి, అవును నేను ఎంత పొందుకుంటున్నాను, ఎంత ఫలిస్తున్నాను, నేను ఎంతగా ఫలిస్తే అంత కోతకు వస్తాను, ఎంతగా ఫలిస్తే అన్ని కృపావరములు నేను పొందుకుంటాను. అట్టి కృప పరమ తండ్రి మీకును మీ పిల్లలకును మనందరికీ ఆయన దయచేయునుగాక. ఆమేన్.